Happy good morning, sir. Happy good morning. Today topic is sets and very important chapter. చాలా ఈజీగా ఉంటుంది ఇది మనకి కొత్తగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పెట్టారు. ఇది మనకి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్లస్ మన ట్రిపుల్ విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సెట్స్ని మనం డిఫైన్ చేసేటప్పుడు the collection of well-defined objects is called a set. The collection of well-defined objects is called a set గా తీసుకుంటాం. అలాగే సెట్ని డినోటేట్ చేసింది మనకి జార్జి కాంటర్. అలాగే సెట్స్ని మనం ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్తో డినోట్ చేస్తాం. A is equal to 1, 2, 3 అనే ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఈ ఏని క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్తోనే మనం డినోట్ చేయాలి సెట్లని. ఇది ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. దానిలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3 అన్నమాట. అయితే ఈ సెట్స్కి వచ్చేసరికి చాలా ఈజీగా ఒక 5-6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి సెట్స్లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సెట్ బిల్డర్ ఫామ్. రెండోది వచ్చేసరికి రోస్టర్ ఫామ్. మూడోది వచ్చేసరికి ఏ యూనియన్ బి. ఫోర్త్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫిఫ్త్ వన్ ఏ మైనస్ బి. సిక్స్త్ వన్ ఏ కాంపోనెంట్. సెవెంత్ వన్ డి మోర్గన్ లాస్. ఏ యూనియన్ బి ఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఈ 7 కాన్సెప్ట్స్ మనకు వచ్చినట్లయితే సెట్స్ అనేది కాన్సెప్ట్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. వీటితో పాటుగా వెన్ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. వెన్ అనే సైంటిస్ట్ మనకి డినోట్ చేశాడు కాబట్టి వెన్ డయాగ్రామ్స్ అని పేరు పెట్టారు. వీటిలో మనకి సెట్ బిల్డర్ ఫాము, రోస్టర్ ఫాము, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, ఏ కాంప్లిమెంట్, అలాగే డిమోర్గన్ లాస్ ఉండేది. కాంప్లిమెంట్ లాస్, డిమోర్గన్ లాస్. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ మనం లైన్గా 1 by 1 చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మనకి వచ్చేసరికి సెట్ బిల్డర్ ఫామ్లో చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో క్వశ్చన్ చూద్దాం. సెట్ ఫార్మాట్లో వచ్చేసరికి రైట్ ద ఫాలోయింగ్ అని 1A ఎక్సైజ్ 1Aలో థర్డ్ రౌండ్లో కొన్ని సమ్స్ మనం డీల్ చేద్దాం. ఎక్సైజ్ 1A థర్డ్ రౌండ్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ఏ రోస్టర్ ఫామ్లో రాయాలి. అంటే మనకు వాడు సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తాడు. ఫస్ట్ వీటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ 2 చుక్కలు 2 చూడండి మ్యాప్స్ ఉంది కదా. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ an integer and -3 less than or equal to x less than 7. very అంటే ఇక్కడ మనకి ఇది ఇలా ఇచ్చాడంటే ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఈ విధంగా ఇచ్చాడు అంటే అది సెట్ ఫార్మేట్లో ఇచ్చినట్లే కదా. దిట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చాలి. రోస్టర్ ఫామ్ అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా 1, 2, 3, 4 ఇలా ఉంటే దీన్ని రోస్టర్ ఫామ్ అంటాము. అలా కాకుండా A is equal to ఫ్లవర్ బ్రాకెట్ అంటే దాని సెట్ అంటాం. A equal to సెట్ x maps x is an integer. This is the condition, very important. X is an integer and this is the limitation. ఆ లిమిటేషన్ మధ్యలో ప్లస్ ఈ యొక్క లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ట్కి కూడా నాలెడ్జ్ ఉండాలి. అవి కూడా తెలిసి ఉండాలి. అసలు ఒరిజినల్గా ఈ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 7 దీని లిమిటేషన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో రాసుకోండి. ముందు మీరు దాని లిమిటేషన్లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటే మనకి ఏ అనే సెట్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దీని మీనింగ్ ఏంటంటే -3 కూడా ఇంక్లూడింగ్ ఉందని అర్థం. ఓకేనా? -3 దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యి -3 దగ్గర నుంచి పైకి పోయి ఎక్స్ వాల్యూ 7 కన్నా తక్కువ. దీని అర్థం ఏంటి? ఎక్స్ లెస్ దాన్ 7 పెద్దది, ఎక్స్ చిన్నది రానంటే ఎక్స్ వాల్యూ 7 కన్నా చిన్నగా ఉండాలి. దీని వాల్యూ ఎక్స్ అనేది -3 కూడా ఉంది ఇంక్లూడింగ్ -3 కన్నా పెద్దది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? -3, -2, -1, -0, -1, 2, 3, 4,
5, 6. This is the roster form. This is the condition -3 less than or equal to x less than 7. మనకి -3 ఇంక్లూడింగ్ -3 కూడా తీసుకోవాలి. -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అదే ఇక్కడ మనకి ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాడు అనుకున్నా అప్పుడు -3 తీసుకోమా. ఇక్కడ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈక్వల్ టు ఇచ్చినట్టయితే 7 రాసాం, ఇంక్లూడింగ్ 7 అయ్యేది. ఓకేనా? దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్, దిస్ ఈజ్ ద రోస్టర్ ఫార్మ్. ఓకేనా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. A is equal to set of all the letters in the word. A is equal to set of కాదు అనేది ఒక వర్డ్ ఇచ్చాడంటే మనకి సెట్ ఇవ్వడం. A is equal to the set of all the letters in the word, trigonometry, trigonometry, దీన్ని మనం ఇప్పుడు ఇది ఇలాగిచ్చి సెట్ బిల్డర్ ఫామ్, ఇలా వర్డ్ ఫార్మేషన్ వచ్చినా సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నట్టే, ఇలాగిచ్చినా సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నట్టే. దాన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చేటప్పుడు ఇక్కడున్న లెటర్స్ మనం వన్ టైమే రాయాలి. రిపీట్ అయిందనుకో దాన్ని వన్ టైమే రాయాలి. మధ్యలో కామాలు పెట్టుకోవాలి, క్యాపిటల్ లెటర్సే రాయాలి. టీ కామా, ఆర్ కామా, ఐ కామా, జీ కామా, ఓ కామా, ఎన్ కామా. ఇంకా ఓ లెటర్ వచ్చింది రాయకూడదు మన రెండోసారి. నెక్స్ట్ ఎం కామా, ఆల్రెడీ ఈ రాయలేదు కాబట్టి ఈ కామా, టీ ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ టైం రాసాం. నెక్స్ట్ ఆర్ కూడా రాసాం. నెక్స్ట్ ఫైనల్గా వై. దిస్ ఈజ్ ద రోస్టర్ ఫార్మ్. టీ కామా, ఆర్ కామా, ఐ కామా, జీ కామా, ఓ కామా, ఎన్ కామా, ఎం కామా, ఈ కామా, వై. అంటే రిపీట్ అయిన లెటర్ మళ్ళీ రాయకూడదు, అంతే. ఏం లేదు, వెరీ సింపుల్. ఇచ్చినటువంటి వర్డ్లో రిపీట్ అయిన లెటర్ని వన్ టైమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయాలి, ఇన్ బిట్వీన్ కామాస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎందుకని ఇవి సెట్లో ఎలిమెంట్స్కి ఎప్పుడు కూడా మనం కామాతో డినోట్ చేస్తాం కాబట్టి వచ్చిన ఎలిమెంట్ని ఒక్కసారే రాయాలి, మళ్ళీ రాయకూడదు. ఇంకో మీకు ఎగ్జాంపుల్ మిసిసిపి అని ఇస్తాడు, దానిలో నంబర్ ఆఫ్ లెటర్స్ రిపీట్ అవుతుంది. ట్రై చేయండి. మిసిసిపి అనేది వాడు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఇంకేమైనా ఇచ్చాడంటే బెటర్ ఇచ్చాడు, బిఈటిటిఆర్. ఏమో చెప్పండి. బిఈటిటిఆర్లో బి రాస్తాం, బి కామా, ఈ కామా, టీ వన్ టైము, నెక్స్ట్ ఆర్. దిస్ ఈజ్ ద బెటర్ అనే వర్డ్కి రోస్టర్ ఫామ్ అవుతున్నాను. ఓకేనా? అర్థమైందా? సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చినట్లని రోస్టర్ ఫామ్లో మార్చాలి. ఆ కాన్సెప్ట్ ఇది. ఈ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదవాలా, ఈ లిమిటేషన్స్ జాగ్రత్తగా చూడాలి, ఇది అర్థం అవ్వాలా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -3 కూడా తీసుకోవాలి. లెస్ దాన్ ఉన్నట్లయితే ఎక్స్క్లూడింగ్ -3ని వదిలేసి -3 తర్వాత నుంచి తీసుకోవాలి. ఓకేనా? మీకు ఐడియా ఉండే ఉంటుంది. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన వాటిని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రోస్టర్ ఫామ్లో ఇచ్చిన వాటిని సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి. రోస్టర్ ఫామ్లో ఇస్తాడు, వాటిని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చాలి. రోస్టర్ ఫామ్లో ఇచ్చిన వాటిని సెట్ బిల్డర్ ఫామ్. చూడండి, ఎగ్జాంపుల్కి ఇది చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 4, 9, 16, 25 ఎట్సెట్రా. ఇది మనకి ఇలా ఇచ్చాడంటే దీంట్లో ఉన్నట్టు అనేది రోస్టర్ ఫామ్లో ఉంది. రోస్టర్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లోకి మార్చుకోవాలి. సెట్ బిల్డర్ ఫామ్లో మార్చుకోవాలంటే ఈ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా ముందు రాసుకుని 1 స్క్వేరు, 2 స్క్వేరు, 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేరు, ఎట్సెట్రా. అంటే చూడండి, లోపల ఉన్నటువంటి నెంబర్ న్యాచురల్ నెంబర్స్, ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ ఏ స్క్వేర్. అంటే ఆ ఫార్మేట్ వచ్చేటట్టుగా మనం సెట్ బిల్డర్ ఫామ్లో దాన్ని రాసుకోవాలి. అంటే ఏం రాసుకుంటాం? సెట్ బిల్డర్ ఫామ్ ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఎక్స్ మ్యాప్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఎన్ ఈజ్ ఏ, ఎన్ అనేది ఎక్కడ పడుతుంది?
comma and n belongs to capital M. No limitation. Natural number అన్నా అంటే ఇక్కడ ఎట్సెట్రా ఉంది కదా, లిమిటేషన్ లేనప్పుడు మనం స్మాల్ n belongs to capital N అంటే న్యాచురల్ నెంబర్లో ఉంది. స్మాల్ n అంటే x is equal to n square, x maps 1 square, 2 square, 3 square, 4 square ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే కదా, లిమిటేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం n belongs to capital N అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి తీసుకోండి, మీకు ఇచ్చిన ఎగ్జాంపులే a is equal to 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7. ఇక్కడ చూడండి ఎట్సెట్రా లేదు అంటే లిమిటేషన్ ఇచ్చాడు. మనం ఈ రోస్టర్ ఫామ్ని కన్వర్ట్ చేసి సెట్ బెల్టర్ ఫామ్లో రాసేటప్పుడు మనం ఇక్కడ కూడా లిమిటేషన్ అనేది అప్లై చేయాలి. ఇవి ఎలా ఉన్నాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదే ఫార్మాట్లో ఉంది 1/2. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ n ఉంటే ఇక్కడ n+1 ఉంది, n/n+1. ఓకేనా? అర్థమవుతుందా? పైన n అంటే కింద n+1, n+1. ఇక్కడ n ఉంది అనుకో, ఇక్కడ n+1, 2+1 అనే ఫార్మాట్లో ఉంది. కాబట్టి దీన్ని రాస్తాం x maps, 2 చుక్కలు అంటే x maps, x is equal to n/n+1, n+1 where n is a natural number, small n belongs to capital N, and కండిషన్ వచ్చేసరికి ఎక్కడ వరకు ఉంది నాన్న, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 1 నుంచి 6 వరకు. 1 less than or equal to n less than or equal to 6. ఓకేనా? ఇంక్లూడింగ్ 1 ఉంది, n వాల్యూ అనేది 1 దగ్గర నుంచి 6 వరకు. 1 less than or equal to n less than or equal to 6. ఓకేనా? ఇక్కడ లిమిటేషన్ ఉంది, ఎట్సెట్రా లేదు కదా, అందుకని మనం ఈ కండిషన్ కూడా రాయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఎట్సెట్రా ఉంది, లిమిటేషన్ ఇవ్వలేదు మనకి. కాబట్టి స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇక్కడ కూడా స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N కానీ కండిషన్ రాయాలి. ఓకేనా? దిస్ ఈజ్ ద సెట్ బెల్టర్ ఫామ్. ఈ సెట్ బెల్టర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లోనికి మార్చాము. ఓకేనా? ఇవి కూడా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకోటి చూద్దాం చూడండి. a is equal to set of 1, 4, 9, etc. 100 వరకు ఇచ్చాడు. ఓకేనా? 1, 4, 9, 100 అంటే ఇది ఎలాగో చూడండి. రోస్టర్ ఫామ్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఎట్సెట్రా 10 స్క్వేర్. ఓకేనా? అంటే న్యాచురల్ నెంబర్ని స్క్వేర్ చేయబడింది ఇక్కడ. ప్లస్ 100 వరకు 10 వరకు ఇచ్చాడు. అంటే x maps x is equal to n square, n belongs to capital N, and condition ఎక్కడ వరకు తీసుకొచ్చు? 1 దగ్గర నుంచి 10 వరకు. 1 less than or equal to 10 less than or equal to 10. 1 less than or equal to n less than or equal to 10. 1 ఉంది, 10 ఉంది, ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ n వాల్యూ. అంటే x is equal to అంటే n స్క్వేర్. n ఎక్కడ తీసుకోవాలి? న్యాచురల్ నెంబర్. ఆ n అనేది ఎన్ని న్యాచురల్ నెంబర్లు తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలంటే ఇది కండిషన్. అసలు n ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని మనం xతో చూస్తాం, x maps x. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఏ ఫార్మేట్లో ఉంది అంటే x is equal to n స్క్వేర్ అనే ఫార్మేట్లో ఉంది. ఈ విధంగా మనం రోస్టర్ ఫామ్లో వచ్చినట్లని సెట్ బెల్టర్ ఫామ్లో మార్చచ్చు, సెట్ బెల్టర్ ఫామ్లో వచ్చినట్లని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ రెండు కాన్సెప్ట్లు వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంకోటి ఏమిస్తాడంటే సెట్ బెల్టర్ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్, list all the elements of the following list all the elements of the following sets. List all the elements of the following sets. సెట్ లో ఉన్న ఎలిమెంట్లన్నీ రాయమన్నాడు. అంటే మనకి సెట్ బెల్టర్ ఫామ్ లో ఇస్తాడు. x maps x is an integer. X is an integer. వాడు ఇచ్చిన కండిషన్ మైనస్ ఆఫ్ less than x less than 9/2. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి. I equal to x maps
ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్. ఎక్స్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటో తెలియదు కదా మనకి. ఇంటీజర్ అంటే ఏంటన్నా నో ఫ్రాక్షనల్ ఫార్మ్స్, దాంట్లో భిన్నాలు ఉండవు. నెగిటివ్ నెంబర్స్, జీరో, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ నెగిటివ్ ఫ్రాక్షనల్ ఫార్మ్స్తో ఇచ్చాడు కండిషన్ కనిపించేయడానికి. కానీ చాలా జాగ్రత్తగా చూడు ఇక్కడ. -1/2 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2. -1/2 తీసుకోకూడదు. -1/2 తర్వాత -1/2 అంటే -0.5 తర్వాత వాల్యూ కావాలి. లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 9/2 అంటే 4.5 ముందు వరకు కావాలి. 0.5 తర్వాత నెంబర్ కావాలి. 4.5 ముందు కావాలి. అంటే మనకి అది ఇంటీజర్ అవ్వాలి. చూసారు ఇక్కడ. మళ్ళీ ఆ నెంబర్ కూడా ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్ అవ్వాలి అంటే -1, 0, 1, 2, 3, 4. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. -1 అనేది ఇంటీజరే. -1 అనేది ఉన్నట్టే కదా. -0.5 -0.5 అంటే మనకి ఇక్కడ -0.5. ఓకేనా. ఇక్కడ చూడండి -0.5. -0.5 అంటే మనకి -1 రాదు. మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది సెట్. ఓకేనా. అదేంటి ఒకసారి చూడండి. -0. వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి. నెంబర్ లైన్ ఒకసారి చూడండి. -2, -1, 0, 1, 2 ఇది కదా నెంబర్ లైన్. ఈ నెంబర్ లైన్లో మనకి 0.5 అంటే మైనస్లో 0 దాటిన తర్వాత కదా. -1 దాటిన తర్వాత మనకి 0.5 అనేది వస్తుంది అనమాట. -1 వాల్యూ తర్వాతే వస్తుంది. కాబట్టి మనం తీసుకోకుండా ఇక్కడ -0.5 అంటే -1కి 0కి మధ్యలో ఉంటుంది ఈ వాల్యూ. అంటే -1 దాటేసాం అనమాట. ఓకేనా. -0.5 అంటే -1కి 0కి మధ్యలో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది -1/2 అనేది ఇక్కడి నుంచి ఇలాగ వెళ్ళాలి మనం. అంటే -1 అసలు ఈ లిమిటేషన్లో లేదు. ఓకేనా. లేకుండా ఉంది. మనం ఇక్కడ -1 రాసాం. అలా కాదు. -1 అనేది దాటిన తర్వాత నుంచి అడిగాడు. ఓకేనా. అడిగితే మనకు అప్పుడు 0, 1, 2, 3, 4 వరకు వస్తాయి. 4.5 అనేది మనకి ఇంటీజర్ కాదు కదా. అది మనం తీసుకోం. ఓకేనా. ఈ విధంగా ఈ కండిషన్స్ని అర్థం చేసుకుని ఈ లిమిటేషన్స్ని మైండ్లో పెట్టుకుంటే ఈ సమ్స్ మీకు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ రెండు కాన్సెప్ట్లు అవి. తర్వాత వచ్చేసరికి మూడో కాన్సెప్ట్ ఏ యూనియన్ బి అని అడుగుతాడు నాన్న. ఏ యూనియన్ బి. యూనియన్ అంటే మనకు అర్థం అవుతుంది అందరు కలిసిగా ఉండటం. యూనియన్స్ అంటారు కదా. ఎంప్లాయీస్ అందరు యూనియన్గా ఉంటారు. ఎంప్లాయీస్ యూనియన్గా ఉన్నారంటే అందరు కలిసి ఉన్నట్లు లెక్క. అందరు కలవటం అంటే ఏంటంటే మన మ్యాథమెటిక్స్లో అన్ని ఎలిమెంట్స్ రాసేయాలి. ఆర్డర్లోనే రాయాలి. రిపీట్ అయిన ఎలిమెంట్ మళ్ళీ రాయకూడదు. ఒకసారి రాసుకోవాలి. దట్ ఈస్ ద ఏ యూనియన్ బి కాన్సెప్ట్. దానికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఏ యూనియన్ బి కాన్సెప్ట్. ఇప్పుడున్న ఎలిమెంట్సే తీసుకుందామని చూస్తున్నాను. ఏ యూనియన్ బికి ఏ యూనియన్ బి ఏదో రాసేసి జనరల్గా ఇప్పుడున్న ఎలిమెంట్సే తీసుకుందామని చూస్తున్నాను. ఏదో రాసేద్దాంలే. ఓకేనా. ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ ఇప్పుడున్న ఎలిమెంట్స్ రాస్తే నేను కూడా అర్థం అవుద్ది కదా. ఏ ఈక్వల్ టు